మంచి మాట ఏంటంటే, జీవన సత్యాలను అర్థం చేసుకుంటూ నడకను సాగించడం మనము నేర్చుకోవాలి. పరిమితాలను ఒకవైపు గుర్తించిన ప్రయత్నాలకు మరోవైపు పదును పెట్టుకుంటూ జీవించాలి. దీనులమనే ధైర్యం వద్దు, దీనబాంధవుడు ఉన్నాడనేదే హద్దు. చూడండి, నాతోటి ఇది కాదు అది కాదు. చాలామంది ఇప్పుడు ఈ కాలం లోపల ఏమంటారే అయింది అది ఎవ్వరు చూడు. మనం వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడే 10 నిమిషాలలో 8 నిమిషాలు నెగిటివ్ థింక్ గురించే మాట్లాడుతున్నారు మిత్రమా. అందు గురించి మనం ఏంటంటే ఎప్పుడు కూడా ధైర్యపడవద్దు. దీనులమని కాదు, మనము చెయ్యగలము అంటూ దీనబాంధవుడు ఉన్నాడనేదే నీ హద్దు అంటూ మనము నడకను సాగించాలి. ప్రతిరోజు ఒక విషయం గురించి తెలుసుకోవాలి, అందులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుంటూ పరిమితాలను ఒకవైపు గుర్తించిన ఎటు పోదాము ఏమిటి అని ఒక పరిమితి ఉండాలి. కానీ పోతూనే నేను పోతూనే ఉంటే ఇట్లనే ఇష్టం అని అంటామా? లేదు మిత్రమా, జీవితం చాలా విచిత్రమైనటువంటిది. తుఫాను వచ్చినప్పుడు గాలి ఏ దిశ నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎంత వేగంతో వస్తుందో మనకు తెలియదు. అలానే మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఎటు నుంచి వస్తున్నాయో, ఏ వేగంతో వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, ఎప్పుడేమి అనుభవించాలో మన జీవితం కూడా ఒక తుఫాను లాంటిదే. తుఫానులో ఉన్న నావా లాంటిదే మన సంసార జీవితం అనేది గ్రహించండి మిత్రమా.